పాండవుల్ని కౌరవుల్ని చూసి భీష్ముడు ఒక డెసిషన్కి వస్తాడు. ఒక గురువుని పెట్టి ఎలా అయినా శిక్షణ ఇప్పించాలి అని. అదే టైంలో మంచి శిక్షల కోసం వెతుకుతున్న ద్రోణాచార్యుడు హస్తినాపురికి వస్తాడు. ఇతనికి సూపర్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాం. ఇక ధృతరాష్ట్రుడు భీష్ముడు కూడా గురువుగా ఓకే అంటారు. కానీ కుటుంబానికి దూరంగా గురుకులంలో ట్రైనింగ్ ఇస్తా అని ద్రోణాచార్యుడు చెప్తాడు. దానికి మన ధృతరాష్ట్రుడు అస్సలు ఒప్పుకోడు. ఇక అంతలో శకుని ఒక డేంజరస్ పాయిజన్ని తయారు చేసి దుర్యోధనుడికి ఇస్తాడు. వాళ్ళ ప్లాన్ ప్రకారం గంగా నది ఒడ్డుకి భీముణ్ణి ఇన్వైట్ చేస్తాడు. అలాగే అక్కడ పెట్టిన ఫుడ్లో పాయిజన్ కలుపుతాడు. ఆ ఫుడ్ తిని కళ్ళు తిరిగి పడిపోయిన భీముణ్ణి దుర్యోధనుడు నీటిలో పడేస్తాడు. ఏదో జంతువు వల్ల భీముడు చనిపోయి ఉంటాడని శకుని అందరినీ నమ్మించేస్తాడు. కానీ వాయుదేవుడి ఆదేశం వల్ల నాగలోకంలో ఉన్న నాగరాజు భీముడిలో ఉన్న విషయాన్ని మొత్తం తీయించి ఒక ఔషధం ఇస్తాడు. దానివల్ల భీముడికి 1000 ఏనుగుల బలం వచ్చేస్తుంది. అలా భీముడు బయటపడిపోతాడు. సో జరిగిందంతా తెలుసుకున్న భీష్ముడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి అయితే దుర్యోధనుడికి పనిష్మెంట్ ఇవ్వమంటాడు, లేదా 12 ఇయర్స్ దూరంగా గురుకులంలో ట్రైనింగ్ తీసుకోవడానికి ఒప్పుకోమంటాడు. చాలా ట్విస్ట్స్ తర్వాత ట్రైనింగ్ ఎలా జరిగిందో తెలియాలంటే ఫాలో ఫర్ నెక్స్ట్ పార్ట్.